మనము ముందుగా ఒక వచనాన్ని చదివాం. ఏ వచనం అది? 2 కొరింథీ 13వ అధ్యాయము 5వ వచనం కదా. అక్కడ ఏం రాస్తుంది? మీరు విశ్వాసము గల వారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనడి అంటున్నాడు. తర్వాత 11వ అధ్యాయంలో కూడా విశ్వాసాన్ని గురించిన కొన్ని మాటలు ఉన్నాయి. ఈ 2 భాగాల్లో కూడా ఒక మాట మనకు అర్థమవుతుంది ఏంటంటే విశ్వాసం. చెప్పండి ఏంటది? విశ్వాసం. ఇప్పుడు మనం సాధారణంగా అనుదిన జీవితంలో ఏదన్నా వస్తువుని కొనేటప్పుడు ముందు పరీక్షిస్తాం. లేకపోతే మన జీవితంలోనే చాలా విషయాలు పరీక్షించి తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటి నుంచి మీరు బయలుదేరారు మందిరానికి, తాళం వేశారు. తాళం వేసిన తర్వాత ఏం చేస్తాం? ఒకసారి అలా లాగుతాం. ఎందుకు? డౌట్ క్లియర్ చేసుకోవడానికి. ఏమి నిజంగా తాళం పడిందా లేదా అని చిన్న టెస్ట్ చేస్తాం అన్నమాట. ఓకే ఓకే సరే, ఎవరన్నా మీకు బంగారం అమ్ముతాను అంటున్నారు, తులం బంగారం అమ్ముతానండి అని అంటున్నారు. చూడడానికి మెరుస్తుంది, బాగానే ఉంది, వెంటనే కొనేస్తామా? కోనం. ఎందుకు కోనం? ఏమో అది ఒరిజినల్లో లేకపోతే నకిలీయో ఎవరికి తెలుసు అని చెప్పి వెళ్ళి పరీక్షించి ఇది నిజమే అని తెలిస్తే పోనీ అప్పుడు కొంటాం. ఓకే, నిజంగా అవసరాన్ని బట్టి. ప్రతిదాన్ని మామూలుగా మనం ఏం చేస్తాం చెప్పండి? పరీక్షిస్తాం. ఓకే, భక్తుడు ఇక్కడ ఒకటి పరీక్షించుకోండి అని అన్నాడు. ఏంటి పరీక్షించాలట? అరే మన విశ్వాసం అన్నారు. చూసారా, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే, మీరు పక్కన వాళ్ళని పరీక్షించడం కాదు, మిమ్మల్ని మీరే అంటే నన్ను నేనే, మిమ్మల్ని మీరే ఏం చేసుకోవాలట? శోధించుకొని శోధించడం అన్న మాటకి అర్థం ఏంటంటే టెస్ట్ చేయండి. ఇంకో మాటలో తెలుగులో చెప్పాలంటే పరీక్షించండి, శోధించండి, పరీక్షించండి. అది కరెక్ట్గా ఉన్నారా లేదు, మీ విశ్వాసం సరైందా కాదా. ఎందుకండి అంత ముఖ్యం అంటే, మన విశ్వాసం సరైంది కాకపోతే సమస్య నిత్యత్వంతో వస్తుంది. మన విశ్వాసం సరైంది కాకపోతే పరలోకానికి వెళ్ళాం అన్నమాట. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అంటున్నాడు. మరి ఆ విశ్వాసం సరైందా కాదా? అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం సరైందా కాదా? అసలు విశ్వాసంలో ఉండే లక్షణాలు ఏంటి మనం అర్థం చేసుకోవాలి. గత వారం నేను అబ్రహాము జీవితాన్ని ధ్యానించి 10 లక్షణాలు చెప్పాను, అసలు విశ్వాసంలో ఉండే లక్షణాలు ఏంటి అని. అయితే ఇదిను విశ్వాసాన్ని గురించే ఒక 10 లక్షణాలు చెప్తాను. అయితే అబ్రహాము కాకుండా ఇన్ జనరల్ వేరే వచనాలు చూపిస్తుంటూ, అలాగే హెబ్రీ పత్రిక కూడా ధ్యానిస్తూ విశ్వాసాన్ని గురించి, ఒక నిజమైన విశ్వాసంలో ఉండే లక్షణాలు ఏంటో ఒక 10 విషయాలు చెప్తాను మీకు. అది చెప్పి నేను ముగిస్తాను. వెరీ ఇంపార్టెంట్ లెసన్ అనమాట ఇది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవడో బంగారం అమ్ముతున్నాడండి, చూడడానికి పసుపుగానే ఉంది, రంగు ఉన్నంత మాత్రం కొనేస్తామా? కొనం. బంగారం అంటే దానికంటూ కొన్ని ఏముండాలి? లక్షణాలు ఉండాలి. దెర్ ఆర్ సమ్ ప్రాపర్టీస్. అవి ఉంటేనే దాన్ని బంగారం అంటాం, అంతేనా? ఆ లక్షణాలు లేకపోతే అది బంగారం అన్నాం. ఎంత పసుపుగా ఉన్నా, ఎంత తెగ మెరిసిపోతుందా, రోడ్డు గోల్డే అంటాం మనం. విశ్వాసానికి ఉండే లక్షణాలు ఏంటి చూడండి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉంట అసాధ్యం అంటున్నాడు. సో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం అర్థం చేసుకునే లోపల మనకు విశ్వాసాన్ని గురించి సంపూర్ణ అవగాహన వచ్చేయాలన్నమాట. ఏబేలు జీవితాన్ని కొంత చూసాం, ఆనోకు జీవితాన్ని కొంత చూసాం, నోవాహు జీవితాన్ని కొంత చూసాం, అలాగే అబ్రహాము జీవితాన్ని చూసాం. అయితే ఇప్పుడు మనం చూసేది ఏంటంటే, బైబిల్లో వేరే భాగాల్లో విశ్వాసాన్ని గురించి స్పష్టంగా పలికిన సత్యాలు ఏంటి, ఒక విశ్వాసంలో ఉండే నిజ లక్షణాలు ఏంటి అన్నవి ఒక 10 లక్షణాలు మీ ముందు పెట్టి నేను ముగిస్తాను. ఓకే, మొట్టమొదటిది, నిజమైన విశ్వాసులు యేసు ప్రభు మాత్రమే నిజమైన దేవుడని విశ్వాసం ఉంచుతారండి. ఎలా చెప్పారు అనంటే, 1 యోహాను 5వ అధ్యాయము 1వ వచనం, 1 John chapter 5 verse 1. 1 యోహాను ఆ మాటలు చూడండి. యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టిన. దేవుని మూలముగా పుట్టినాడంటే నిజంగా తిరిగి జన్మించిన వాడు, నిజంగా రక్షింపబడిన వాడు, నిజంగా మారు మనసు పొందినవాడు, నిజంగా విశ్వాసి ఎవరంట? యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడు. ఓకే, యేసే క్రీస్తు ఉన్నాడు. ఈ చిన్న లైన్ని మనం అర్థం చేసుకుందాం. క్రీస్తు అన్న మాటకి అర్థం ఏంటి అని అంటే, మనందరికీ తెలుసు. ఏంటి క్రీస్తు అన్న మాటకి అర్థం ఏంటో తెలుసా?
ది అనాయింటెడ్ వన్, ద అభిషక్తుడు అని అర్థం. ఏంటంటే అభిషక్తుడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చండి? పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే దేవుడు ముగ్గురిని అభిషేకించేవాడు. రాజును అభిషేకించేవారు, ప్రవక్తను అభిషేకించేవారు, ఇంకా యాజకుడిని అభిషేకించేవారు. చెప్పండి. రాజుని, ప్రవక్తను, యాజకుడిని, ముగ్గురిని అభిషేకించేవారు. అయితే ఇప్పుడు వింత ఏంటంటే ఏ ఒక్క వ్యక్తి కూడా పాత నిబంధన గ్రంథం అంతా చూస్తే ఈ 3 లక్షణాలు కలిగిన వ్యక్తి లేడు. ఒకే వ్యక్తి రాజు, ఒకే వ్యక్తి ప్రవక్తగా, ఒకే వ్యక్తి యాజకుడిగా ఉన్న ఒక్క వ్యక్తి కూడా పాత నిబంధన గ్రంథంలో లేడు. అయితే ఒక రాజు ఏం చేద్దాం అనుకున్నాడంటే, అతను రాజే కానీ యాజక పని చేసేద్దాం అనుకున్నాడు. ఎవరు చెప్పగలరా మీరు? సౌలా కాదు, ఉజ్జియా రాజు ఏం చేద్దాం అనుకున్నాడు? వెళ్ళి దూపం వేసేద్దాం అనుకున్నాడు. అరే ఇది యాజకుల పని కదా, నువ్వు రాజు కదా, పని చేయకూడదు అంటే, ఆవిడ నన్ను ఆపేది అని చెప్పేసి పట్టుకుని వెళ్ళడానికి ప్రయత్నించాడు. ఏమైపోయింది? కుష్ఠరోగం వచ్చి చచ్చే వరకు కుష్ఠరోగంతోనే చచ్చిపోయాడు అనమాట. సో దేవుడు ఏ రాజుకు కూడా యాజకత్వాన్ని ఇవ్వలేదు, ఏ యాజకుడు కూడా ప్రవక్త పని ఇవ్వలేదు. అంటే ఒకే వ్యక్తులు ఈ 3 లక్షణాలు లేవు. కానీ మానవుడిగా ప్రతి మనిషి కూడా ఈ 3 అవసరమే. రాజు అవసరం, ప్రవక్త అవసరం, యాజకుడు అవసరం ప్రతి వ్యక్తికి. రాజు ఎందుకు అవసరం అండి అంటే, తన పక్షాన్ని నుండి తన పోరాటాలని పోరాడుతూ తన పోషిస్తూ నడిపించే ఒక రాజు ఉండాలి. ఓకే, ఎవ్రీ మ్యాన్ నీడ్స్ ఎ కింగ్. రాజు లేకపోతే అల్లకల్లోలంగా ఉంటుంది అనమాట. చూడండి, జనులు నశించిపోయారు. ఎక్కడ రాసి ఉంటుంది తెలుసా? న్యాయాధిపతులు 21-25 చూడండి. రాజు లేకపోతే ఏమైపోయిందో. న్యాయాధిపతులు 21-25 ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చారు. సో రాజు లేకపోతే జీవితం ఏమైపోతుందంట? ఇష్టానుసారంగా ఉంటుంది అనమాట. రాజు ఉండి ఆజ్ఞలిస్తూ తన పక్షాన పోరాడుతూ, వారి పోరాటాలు పోరాడుతూ, వాళ్ళు కాపాడుతూ, ఒక రాజు దేశానికి సమస్తం అనమాట. పోషించేది, నడిపించేది, న్యాయం తీర్చేది, శత్రువులు వస్తే కాపాడేది, ఇవన్నీ కూడా రాజు అనమాట. సో ఒక వ్యక్తికి కంపల్సరీ ఎవరు ఉండాలి? ఓ రాజు ఉండాలి. ఓల్డ్ టెస్ట్మెంట్లో చూస్తున్నాం. కాబట్టి రాజుని దేవుడు అభిషేకించి పెట్టాడు. మళ్ళీ ఒక వ్యక్తికి ప్రవక్త ఉండాలి. ప్రవక్త ఏం చేస్తాడు చెప్పండి? ఒక ప్రవక్త అంటే ఎవరు తెలుసా? దేవుని మాటను మనిషికి తెలియజేసేవాడే ప్రవక్త. చెప్పండి. దేవుని మాటను మనిషికి తెలియజేసేవాడు ప్రవక్త. డైరెక్షన్ ఎటు నుంచి ఎటు వస్తుంది? దేవుడి నుంచి మన దగ్గరకు వస్తుంది. మ్యాటర్, ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో వాక్యాన్ని చెప్పేవాడు అన్నమాట ప్రవక్తలు. సో మనం పాత గ్రంథంలో చూస్తే బోర్డుని పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. ఓకే, సో ఒక వ్యక్తికి రాజు ఎంత అవసరమో నెక్స్ట్ ఎవరు కావాలి? ప్రవక్త అంతే అవసరం. మూడోది యాజకుడు అవసరం. యాజకుడు ఎందుకు అవసరం? యాజకుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక పాపాత్ముడైన మనిషి కోసం దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. ఏమని తెలుసా? ప్రభువా, ఇదిగో ఈ వ్యక్తి పాపం చేశాడు, ఈ వ్యక్తి కోసం నేనేం చేశానంటే బలి అర్పించాను, ఇదిగో రక్తాన్ని తీసుకొస్తున్నాను, ఇదిగో నీ అతి పరిశుద్ధ స్థలంలో దాన్ని తీసుకొచ్చి దాన్ని ప్రోక్షిస్తున్నాను, ఇదిగో ఆ వ్యక్తిని క్షమించిన ఆయన అని చెప్పి ఒక పాపి విషయమై దేవుని దగ్గర ఏం చేస్తాడు? విజ్ఞాపన చేస్తాడు. సో పాప క్షమాపణ అవసరం కాబట్టి ఒక యాజకుడు అవసరం. దేవుడు మాట అవసరం, ఎందుకంటే ఆయన మాట లేకపోతే మనిషి రొట్టె వల్ల కాదు బ్రతికేది, దేవుడు నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించడు. కాబట్టి ఆత్మీయంగా మనం ఎదగాలంటే కావాల్సిన ప్రవక్తకి మాట కావాలి, ప్రవక్త అవసరం. మూడోది ఒక రాజు శారీరకంగా నడిపించేది ఒక రాజు అవసరం అన్నాడు. కానీ ప్రార్థన గ్రంథంలో మనం చూస్తే ఏ ఒక్క వ్యక్తిలో కూడా ఈ 3 లక్షణాలు లేవు. అయితే రాజు అయి ఉన్నాడు, అయితే ప్రవక్త అయి ఉన్నాడు, లేకపోతే యాజకుడిగా ఉన్నాడు, కానీ ఒక్క వ్యక్తులు ఈ 3 లక్షణాలు లేవన్నమాట. ఎందుకు లేదు తెలుసా? ఈ 3 లక్షణాలు కలిగిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరో తెలుసా? యేసు ప్రభు. ఎందుకు అంటే ఆయన ఒక్కడే సంపూర్ణుడు. ఆయనే మనకు జీవితానికి రాజుగా ఉంటాడు, ఆయనే మనకు ప్రవక్తగా ఆయన వాక్యాన్ని మనకి తీసుకొస్తున్నాడు, ఆయనే ఒక యాజకుడిగా గొర్రెపిల్లను బలి ఇవ్వడం కాదు, ఆయనే బలి అయిపోయి మన పాపాలు క్షమాపణే కాకుండా మన కొరకు నిరంతరమైన విజ్ఞాపన చేస్తున్నాడు. హీఈస్ ఆల్ సఫిషియంట్ అన్నమాట. ఆయన ఉన్నాడంటే నీకు సమస్తం ఉన్నట్టే. అందుకోసం కీర్తన 23 అంటున్నాడు, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగుతుంది, నేను ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళవసరం లేదు, నాకు రాజుగా నా జీవితానికి ఆయన ఉన్నాడు, నాకు ప్రవక్తగా ఆయన నాకున్నాడు, ఆయన మాట నాకు ఇస్తున్నాడు.
ఒక యాజకుడిగా నా కోసం ప్రాణం పెట్టడం, అనుదినం కోసం నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అంటాడు అన్నమాట. హీఈస్ ఆల్ సఫిషియెంట్. సో నిజమైన విశ్వాసట ఏమని నమ్ముతాడట తెలుసా? ఏసే క్రీస్తు అంటే అర్థం ఏంటంటే, ఏసే నాకు ఇంక రాజు, ఏసే నాకు ఇంక ప్రవక్త, ఏసే నాకు యాజకుడు అని నమ్ముతాడు. ఆయనే నా దేవుడు అంతే. ఆయన ఏసే అంటున్నాడు. ఏసు కూడా అని ఉంది అక్కడ. ఏమని రాస్తుంది చదవం ఫస్ట్ లైన్, ఏసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడు. చూసారా, ఏసే అంటే అర్థం ఏంటి? ఆ మాటలో ఆయన మాత్రమే నాకు రారాజు, ఆయన మాత్రమే నాకు ప్రవక్త, ఆయన మాత్రమే నాకు యాజకుడు. సో అయితే ఈ 3 లక్షణాలు చెప్పాను కదా, 3 లక్షణాలకి ఏసైలోనే ఉన్నాయని చెప్పడానికి మీకు కొన్ని వచనాలు చూపిస్తాను. ఓకే, ఒక్కొక్క లక్షణాలకు ఒక్కొక్క వచనం. ముందు ప్రవక్తని ఎక్కడ రాస్తుందండి? మీరే చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22 నుంచి 26 వచనాలు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22 నుంచి 26 వచనాలు. మోషే ఇట్లా, నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీకు సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఏమి చెప్పినాను? అన్ని విషయాలు మీరు ఆయన మాటను ఏం చేయాలి? వినాలి. నా వంటి ప్రవక్తను ఒక ఆయన పుట్టిస్తాడు ఆయన త్వరలో. ఎవరి కోసం ప్రవచిస్తున్నాడు ఇక్కడ మోషే? ప్రభువుని గురించే చెప్పి అవన్నీ చాలా విషయాలు మాట్లాడతాడు. అయితే 26కు వచ్చేయండి. 26, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వాని దుష్టత్వము నుండి మళ్ళింపవలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. సో యేసు ప్రభు మోషే ఏ రీతిగా ఇశ్రాయేలు ప్రజలుగా ప్రవక్తగా ఉన్నాడో, ఆయన ఒక ప్రవక్తగా వచ్చి దేవుని వాక్యాన్ని చెప్పి దుష్టత్వము నుండి మనల్ని ఏం చేస్తున్నాడట? మళ్ళిస్తున్నాడు. చదవండి అన్నమాట. దుష్టత్వం నుండి మనల్ని ఏం చేస్తాడు? మళ్ళిస్తాడు. సో ప్రవక్త పని ఏంటి చెప్పండి? దేవుని వాక్యాన్ని చెప్పి ఏం చేస్తాడు? దుష్టత్వం నుంచి మనల్ని ఏం చేస్తాడు? మళ్ళిస్తున్నాడు. ఆయన మనకు వాక్యాన్ని తెలియజేస్తాడు, ఆయన మనకు వాక్యాన్ని ఇస్తాడు ఒక ప్రవక్తగా. మరి యేసే ప్రధాన యాజకుడు అని ఎక్కడుందండి? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనము వద్దకు చేరుదాం. ఇక్కడ మన ప్రధాన యాజకుడట, మన కోసం ఉన్న ప్రధాన యాజకుడట మన బలహీనతలు యందు మనతో సహానుభావం లేనివాడు కాడు. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? మనం ఏం భరిస్తున్నామో అవన్నీ సహానుభావం. అంటే అర్థం ఏంటి? సహానుభావం అంటే మనలాగే ఆయన కూడా ఏం చేశాడు? అనుభవించాడు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు ఆకలి బాధ అంటే ఏంటో తెలిసినా ఆయన అంటే ఆయన ఏమంటాడు? 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు ఆకలి బాధ ఏంటో నాకు తెలుసు. యేసయ్య నీకు దాహం అంటే ఏంటో తెలుసు అసలు అని అన్నాం. ఇంకా ఆయన ఏమంటాడు? నేను సిలువ మీద వేలాడుతున్నప్పుడు దాహం అంటే వాళ్ళు నా నోటికి చిరకనందించారు. యేసయ్య సొంతోళ్ళ శత్రువులు అయిపోవడం అంటే నీకేంటో తెలిసిన ఆయన అంటే, అయ్యో నా వాళ్ళు, నా తల్లికి పుట్టిన సహోదరులే, వాళ్ళు నన్ను మతి చలించినాడు అని అన్నారు, శత్రువులు అయిపోయారు నాకు. యేసయ్య నీకు అసలు ఒంటరితనం అంటే ఏంటో తెలిసేసయ్యా అని అంటే ఆయన ఏమంటాడు తెలుసా? నా శిష్యులు అప్పటి వరకు నా కోసం ప్రాణం పెడతారు అన్నవాళ్ళు ఒక్కసారి నన్ను అరెస్ట్ చేయడానికి యోధా వచ్చి ఇలాగ సైనికులు అలా పట్టుకున్న వెంటనే ఎక్కడున్నప్పుడు పారిపోయి నన్ను ఒంటరిగా వదిలేశారంతే. యేసయ్య అసలు నీకు శోధన అంటే ఏంటో తెలిసేసా? నేను ఎన్ని శోధనలు భరిస్తున్నాను, పాప శోధన అంటే ఏంటో నీకు తెలుసా అంటే, నేను ఉపవాసంతో ఉన్నప్పుడు సాతాను వచ్చి నన్ను విపరీతంగా శోధించి ఆ శోధన ఏంటో నాకు తెలుసు. అంటే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే, మనం పడే ప్రతి బాధ కూడా ఆయన అనుభవించాడు. ఆయన ఒక్కడ అర్థం చేసుకోగలడు. ఆయన హీ సింపథైజెస్. ఆ మాట అర్థం ఏంటంటే, నాకు తెలుసు నీ శోధన ఏంటో నాకు తెలుసు. నేను ఇదిగో నాయన, మరిగో ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను, అదెంత శక్తిగల శోధన నాకు తెలుసు, అది ఎలా అంత పవర్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే నేను కూడా నీలాగే మనిషిలాగా బ్రతికాను కాబట్టి ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు. అలా అర్థం చేసుకొని ప్రభు తండ్రి పక్క నుండి మన కోసం ఆయన ఏం చేస్తాడట? విజ్ఞాపనం చేస్తాడు. ఒక పక్కన క్షమించమని అడుగుతాడు తండ్రిని.
తండ్రి ఇదిగో నేను జాన్ సుందర్ పక్షాన నేను ప్రాణం పెట్టాను కాబట్టి, రక్తాన్ని చిందించాను కాబట్టి నన్ను బట్టి ఆ బిడ్డను క్షమించిన, ఆయన తప్పు చేశాడు, ఆయన క్షమించు. అంతేకాదు తనకి కృప దయచేయి, ఆ జయం పొందడానికి కృప దయచేయి. అందుకోసం ఆ సింహాసనం పేరేంటి? కృపా సింహాసనం కదా. ధైర్యంతో మన కృపా సింహాసనం దగ్గరికి ఎందుకు వెళ్తున్నామంటే, ఆ యాజకుడు ఆయన చేసిన విజ్ఞాపన ద్వారా మనలాంటి వాళ్ళకి పాపశోధన నుంచి జయించడానికి కావాల్సిన కృప దేవుడు మనకి ఇస్తాడన్నమాట. అందుకోసం అంత యాజకుడిగా ఆయన ఉన్నాడు మనకి. ఇంకా రాజు, ఆయన ఎవరైనా యేసయ్య రాజు అని ఎక్కడుంది ఏమని చెప్పగలరా? మనం కీర్తనలో చూస్తే కీర్తన 110వ అధ్యాయంలో ఆయన యాజకుడు, అంతేకాకుండా ఆయన రాజు అని చెప్పి ఎంత చక్కగా ఉంటుందో చూడండి. సామ్ 110 కీర్తన 110:4 మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడు అని యెహోవా ప్రమాణము చేసిన ఆయన మాట తప్పను. ఇక్కడ ఇంకా ప్రభువు తన కుడిపార్శ్వన ఉన్నాడు, తన కోపదిమున రాజును చూడండి. ఇక్కడేమో ఆయన యాజకుడని మనం చూస్తున్నాం కదా, మెల్కీసెదెకు క్రమం చొప్పున రాజు. కానీ మనం ముందుకెళ్ళి అక్కడ అదే 110వ అధ్యాయము మనం 2-3 వచనం చూస్తూ ఉంటే ఆయన రాజు అన్నమాట ఎంత క్లియర్గా మనకు కనపడుతుంది. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చున్నాడు, నేను నీ శత్రుడు నీ పాదం మీద పీడ చేయవారు కుడిపార్శ్వన కూర్చున్నాం. యెహోవా నీ పరిపాలన దండమును సియోను నుండి సాగజేయుచున్నాడు, నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయించండి. సో పరిపాలన చేసేది ఎవరు? ఒక రాజు. యేసు ప్రభు ఆయన జన్మించినప్పుడు జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చి అంత జ్ఞానులే ఒక మాట అంటారు, ఏమంటారు చెప్పండి? యూదుల రాజుగా పుట్టినవాడు ఆయన ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రాన్ని చూసాం, ఆయన దగ్గరకు వచ్చి ఆయన సాగిలపడ్డానికి, ఆయన పూజించడానికి మేము వచ్చాం. అయితే ఆయన వాళ్ళు అంత జ్ఞానులే కానీ ఒక తప్పు మాట మాట్లాడారు. ఏంటో తెలుసా? ఆయన యూదుల రాజు అండి. ఆయన యూదులకేనండి రాజు. అయితే మత్తయ్య కావాలని ఆ విషయాన్ని తీసుకొస్తాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటున్నాడు అన్నమాట. యూదులకే రాజు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, మత్తయ్య మీరు గమనిస్తే మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు ఈయన యూదులకు మాత్రమే కాదురా, ఈయన సర్వలోకానికి రారాజు అని చెప్పి ఎలా తీసుకొస్తాడంటే, ఆఖరి అధ్యాయంలో యేసుప్రభు ఇంకా ఆరోహణ అవుతున్న టైంలో ఆయన నించొని అందరి ముందు ఒక మాట అంటాడు, సర్వాధికారము నాకు ఇవ్వబడింది. అంటే అర్థం ఏంటి? నేను యూదుల పైన అధికారి కాదు, సర్వానికి నేనేంటి అది, ఐఎమ్ కింగ్ ఆఫ్ ది యూనివర్స్ అన్నాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనంలో యేసు ప్రభుని గురించి, ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అన్న మాట ఆయన మీద రాయబడింది అంటండి. చూడండి ఆ మాట, రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అను నామము ఆయన వస్త్రం మీదను ఆయన తొడ మీద రాయబడింది. హీఈస్ అ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఒక రాజే సమస్తము ఒక దేశానికి. నేను సొలొమోను జీవితాన్ని ధ్యానిస్తున్నప్పుడు, సొలొమోను పరిపాలన చేస్తున్నప్పుడు దేశం ఎంత బాగుందో చెప్పడానికి ఒక వచనం ఉందండి. మొదటి రాజులు 4వ అధ్యాయము 24-25 వచనాలు చదువుతున్నాను. మొదటి రాజులు 4వ అధ్యాయము 24-25 వచనాలు. యూఫ్రటీసు నది యువతల తిప్సహు మొదలుకొని గాజా వరకు నది అవతల ఉన్న రాజులందరి మీదను అతనికి అధికారం ఉండెను. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? సొలొమోను గురించి. సొలొమోను ఇప్పుడు చూడండి, అతని కాలమున నలుదిక్కల ఏం కలిగింది? నెమ్మది కలిగింది. సొలొమోను పరిపాలిస్తుంటేనే మొత్తానికి ఏమొచ్చేసిందంట వాళ్ళకి? నెమ్మది. అబ్బా, మంచి రాజు ఏం చేస్తున్నాడు? పరిపాలిస్తున్నాడు. నెక్స్ట్ చూడండి 25. సొలొమోను దినములన్నిటిని ఇశ్రాయేలు వారేమి యూదా వారేమి దాను మొదలుకని బెర్షెబా వరకు తమ తమ ద్రాక్ష చెట్లు క్రిందను అంజూరపు చెట్లు క్రిందను నిర్భయముగా నివసించుంటారు. అబ్బా, సొలొమోను పరిపాలిస్తుంటేనంట ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను వీళ్ళు ఎలా ఉన్నారట? ఆ మాట చూడండి, నిర్భయం. మంచి రాజు ఉంటే ఎలా ఉంటుంది? నిర్భయం అన్నమాట. మంచి పాలకుడు ఉంటే నిర్భయం, నెమ్మది. ఒక సొలొమోను పరిపాలిస్తుంటేనే ఎంత నెమ్మది, ఎంత నిర్భయం అండి. మరి యేసయ్య పరిపాలిస్తున్నాడు కాబట్టి, ఆయన రాజులకు రాజు కాబట్టి మనం ఇంకెంత నిర్భయంగా, ఎంత నెమ్మదితో మనం ఉండాలో ప్రభు ఉన్నాడండి. హీఈస్ రూలింగ్. మన పరిస్థితులను అల్లకొల్లోలంగా కనిపిస్తున్నప్పటికీ కూడా
ఆయన ఉన్నాడు, ఆయన పరిపాలిస్తున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు. సో యేసే క్రీస్తు నమ్మడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు చెప్పండి. ఆయనే రారాజు, ఆయనే ప్రవక్త, ఆయనే యాజకుడు. రాజుగా నా జీవితాన్ని పరిపాలిస్తున్నాడు, ప్రవక్తగా ఆయన సత్యాన్ని నాకు తెలియజేస్తున్నాడు, ఒక యాజకుడుగా నా పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడం మాత్రమే కాకుండా నిరంతరం నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక మనిషికి ఖచ్చితంగా కావాల్సింది ఈ ముగ్గురు అనమాట. ఒక రాజు ఉండాలి నీ జీవితానికి, ఒక ప్రవక్త, ఒక యాజకుడు. అయితే ఈ ముగ్గురు కూడా ఒక్కళ్ళనే కనిపిస్తున్నారు. ఆ ఒక్కళ్ళే ఎవరు? యేసే అనమాట. అందుకోసం అనాల్సింది యేసే క్రీస్తు. ఇప్పుడు అర్థమవుతుంది యేసే క్రీస్తు అంటే ఎంత విలువైన మాట ఉందో ఆ చిన్న దాంట్లోనే. నిజమైన విశ్వాసం ఇలా నమ్ముతాడంటండి, యేసే క్రీస్తు. చెప్పండి, యేసే క్రీస్తు. అది విశ్వాస లక్షణం. సో రెండోది, నిజమైన విశ్వాసట ప్రభు ఏ మేలుకు చేయకపోయినా ఓరకే ఆయన నమ్ముతాడట. చెప్పండి, ఏ మేలు చేయకపోయినా ఓరకే ఆయన ఏం చేస్తాడు? నమ్ముతాడట. అది నిజమైన విశ్వాస లక్షణం. ఎక్కడ చెప్పారండి, ఎక్కడ ఉందండి ఈ విషయం అని అంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయము. సాతాను పలుకుతాడండి ఈ మాట. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం ఎన్నో వచనం? 9వ వచనం అనుకుంటా. 9 నుంచి 11 వచనాలు చదువుకుని. అపవాది ఏమాట అన్నాడండి? అపవాది యోబు ఓరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయినా నీవు అతనికి, అతని ఇంటి వారిని, అతని కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసివు కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో ఒకగా విస్తరించిన. ఆయనను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖమును ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవనని యెహోవాతో అనగా. చూడండి, ఇక్కడ సాతాను ఒక మాట అనేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఓరకనే నీ యందు విశ్వాసం ఉంచాడేంటి? నువ్వు బోల్డన్ని ఇచ్చావు కాబట్టి, నువ్వెంతో దీవించావు, ఎంతో కాపుతలు ఇచ్చావు కాబట్టి నీ యందు ఏం చూపిస్తున్నాడు? విశ్వాసం చూపిస్తున్నాడు. ఇవన్నీ తీసే అప్పుడు నేనేం చేస్తాడు? దూషిస్తాడు. కానీ ప్రభు అదే ప్రూవ్ చేయడానికి, నా విశ్వాసి, నేను అతనికి ఆ విశ్వాసం అన్న వరాన్ని ఇచ్చాను. ఆ విశ్వాసం ఎలాంటిదంటే, నేనేం మేలు చేసినా చేయకపోయినా కూడా నా యందు ఏం చూపిస్తాడు? విశ్వాసం చూపిస్తాడు. చూసుకో కావాలంటే అని చెప్పి ఒక్కొక్కటి నిజంగానే తీశాడు. యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, ఆయన నామానికే మహిమగా. అది నిజమైన విశ్వాస లక్షణం అంట. ప్రభు మేలు చేసినా మేలు చేయకపోయినా, నువ్వు అడిగింది ఇచ్చినా అడిగింది ఇవ్వకపోయినా, నేను కాపాడకపోయినా, ఒక రకంగా ఒక ప్రమాదం జరిగినా, ఏం జరిగినా సరే నేను ఆయన ఎందుకంటే నమ్ముకుంటున్నాను, ఆయన నా దేవుడు కాబట్టి నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాను. ఆయన మేలు చేయకపోయినాయి. ఇప్పుడు షడ్రకు మేషకు అబేద్నెగో అదే అంటున్నారంటే, మా దేవుడు ఈ వేడిమి గల ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించగల సమర్థుడు. హీఈస్ ఏబుల్. ఆయన శక్తివంతుడే. ఒకవేళ ఆయన చిత్తం కాదనుకో, అంటే ఒకవేళ మేము కాలిపోవడమే ఆయన చిత్తం అనుకో, సరే దానికి కూడా మేము రెడీయే. అంతేగాని మేము మాత్రం నువ్వు పెట్టిన ఆ విగ్రహానికి మాత్రం మేము సేవిస్తుంది ఆయనే. సో నిజమైన విశ్వాసం ఏంటంటే, ఆయన యొక్క చిత్తానికి, ఆయన యొక్క శక్తిని, ఈ రెండింటిని నమ్మి ఆయన మీద ఆధారపడిపోవడమే అదేంటంటే విశ్వాసం. అంతే కదండి. ఆయన చిత్తానికి వదిలేయటం, ఆయన శక్తి మీద నమ్మటం. మా దేవుడు ఈ వేడిమి గల అగ్నిగుండంలో తప్పించగల సమర్థుడు. సమర్థుడు అంటే ఆయన శక్తిమంతుడు. అయినా ఆయన చిత్తానికి వదిలేస్తున్నాం. ఒకవేళ తప్పించకపోయినా సరే మేము మాత్రం నీ విగ్రహానికి నేను మొక్కం, ఆయనకే మొక్కుతున్నాం. ఓరకనే ఆయన యందు మేము విశ్వాసం ఉంచుతున్నాం. యోబు కూడా అంటున్నాడు అన్న, ఓరకనే ఆయన మేలు చేసినా చేయకపోయినా. చాలామంది మందిరంకి వచ్చి వెళ్ళిపోతారు. ఏమరా బాబు మందిరం మానేసాం ఏమంటే, అచ్చి రాలేదండి అంటాడు. అంటే ఏంటి అచ్చి రాలేదంటే అన్నారు కొంతమంది. తెలుసా, ఏమో ప్రభు నమ్ముకున్నాం కానీ మాకు ఏది కలిసి రావట్లేదండి అని అన్నాడు. కలిసి రావడం అచ్చి రావడం ఏంటరా బాబు అని అంటే, ప్రభుని ఎందుకు నమ్మాలి? కలిసి రావడానికి అచ్చి రావడానికంట. అనుకున్నవన్నీ జరిగిపోవాలట. తల్లి ఎందుకండి తల్లి అయింది? మనకు గోరుముద్దలు తినిపిస్తూ, టాయిలెట్కి వెళ్తే కడుగుతూ, స్నానాలు అవి చేయిస్తూ, మన బట్టలన్నీ ఉతుకుతూ చేస్తుంది కాబట్టి నువ్వు నాకు తల్లి. అదే, ఇవేమి చేయకపోయినా తల్లే. దేవుడు మనకు మేళ్ళు చేసినా చేయకపోయినా ప్రభువే. దేవుడే. ప్రభుని ఎందుకు నమ్మాలి అంటే ఓరకనే నమ్మాలి. చెప్పండి, ఓరకనే నమ్మాలి. సో 2 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది యేసే క్రీస్తు నమ్మాలి. రెండోది ఆయన ఓరకనే ఆయన ఏం చేయాలి? నమ్మాలి. మూడోది
శ్రమల్లో కూడా నిలబడాలి. నిజమైన విశ్వాసం ఏం చేస్తాడట? శ్రమల్లో కూడా నిలబడే, ఆ శ్రమల్లో కూడా నిలబడే విశ్వాసమే నిజమైన విశ్వాసం. అది ఎక్కడ రాస్తుందండి? 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనం. 1 Peter chapter 1 verse 7. నశించిపోవు సువర్ణము చున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై. చాలు, అదే కావాలి. ఈ అమూల్యమైన మీ విశ్వాసం అట ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై. పరీక్షకు నిలవడం అంటే ఏంటి? ఒరిజినల్ ఎప్పుడు కూడా పరీక్షలో పాస్ అవుద్ది, డూప్లికేట్ ఫెయిల్ అవుతాం. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చాలా కాలం క్రితం, ఒక 12 years బ్యాక్ అనుకుంటా, సిక్కిం అన్న ప్రాంతానికి వెళ్ళాను. సిక్కిం అంటే ఎక్కడ ఉంటుందో తెలుసు మనకి, నార్త్ ఈస్ట్, గ్యాంగ్టాక్ దాని క్యాపిటల్ అనమాట. అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మరి అంత దూరం వెళ్ళాము, ముందు అన్నీ చూసాము, అంతా బాగానే ఫోటోలు తీసుకుని ఏదో తీసుకెళ్ళాలి కదా అంటే, బాబు ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే లెదర్ స్పెషల్ అండి అని అన్నాడు. ఈ యాక్స్ ఉంటాయి చూసారా, ఈ పెద్ద పెద్ద దున్నలు ఉంటాయి కదా, వాటి శరీరంతో స్కిన్తో చేస్తారనమాట. లెదర్ ఒరిజినల్ దొరుకుతుందండి, తీసుకెళ్ళండి అని అన్నాడు. అయితే ఎక్కడున్న షాప్లో ఎతికాము, మొత్తానికి లెదర్ షాప్ ఒకటి ఉంది. ఆడికి వెళ్ళి బాబు ఒక మంచి బ్యాగ్ కావాలంటే ఆడు ఇంత పెద్ద బ్యాగ్ చూపించాడు, బైబిల్ అది పెట్టుకోవడానికి అంత బ్యాగ్. ఇది ఎంత ఖరీదు అని అంటే వాడు అన్నాడు 1000 rupees అని అన్నాడు అనమాట. ఎంత పెద్ద బ్యాగ్, లెదర్ ఒరిజినల్ అంటున్నాడు, 1000 rupees అంటే మనకు వెంటనే ఏమవుతుంది? అనుమానం అవుతుంది. అది ఖచ్చితంగా ఎక్కడైతే 10,000 ఉంటుందండి ఈజీగా. అది ఒరిజినల్ లెదర్ అనమాట, ప్యూర్ లెదర్. నాకు వాడు 1000 రూపాయలు నాకు డౌట్ వచ్చిందనమాట. పుసుక్కుమని స్పీడ్ మీద అయితే ఇది డూప్లికేట్ అనమాట అని నిజం. నేను ఆడు చాలా కోపం వచ్చింది, సీరియస్ అయిపోయాడు అనమాట. సీరియస్ అయిపోయి ఏయ్ ఏ సిక్కిం హే అన్నాడు. ఇది సిక్కిము, ఎక్కడ డూప్లికేట్లు దొరకవు, అన్నీ ఒరిజినల్ అంటాడు. అని చెప్పి నీకు డౌట్ ఉంటే నేను ప్రూవ్ చేస్తాను అన్నాడు. ఏం ప్రూవ్ చేస్తాడో అనుకున్నా. వెంటనే అక్కడ ఒక దీపం ఉందన్నమాట. దీపం ఉండి మంట వస్తూ ఉంటే మంటలో బ్యాగ్లో పెట్టాడు అనమాట. నేను అన్నాను అదే కాలిపోతాను అన్నాను. కాల్దో అని అన్నాడు అనమాట. ఎందుకు? ఇది ఒరిజినల్ అన్నాను, ఒరిజినల్ లెదర్ అని అన్నాడు. అలా ఉంచుతాడు, తీసి అన్నాను. నేనే ఒప్పుకుంటా. పరీక్షకి ఏమైపోయింది? అదే నిలిచింది. విశ్వాసం అంటండి దేవుడు సాతానికి ప్రూవ్ చేయడం ఏం చేశాడంటే యోబుని తీసుకొచ్చి అలా అగ్నిలో అలా పెట్టాడు అనమాట. పెట్టి చూడు నా బిడ్డ విశ్వాసాన్ని వదిలిపెట్టాడు. ప్రభు ఒక దగ్గర అంటాడు, ప్రభువా నువ్వు నన్ను చంపినా సరే నేను నీ కొరకే కనిపెట్టుకుంటాను. యోబు 13:15 అంటాడు కదా, ఇదిగో నువ్వు నన్ను చంపినా సరే నీ కొరకే నేను కనిపెట్టుకుంటాను, నేను మాత్రం నిన్ను దూషించిన ఆయన. అంతే, బయటికి తీశాడు ప్రభు. సో పరీక్షకి ఏమవుతాం మనం? నిలుస్తాం. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ప్రభు కోసం నించోవడం అనమాట. అది విశ్వాసి లక్షణం, పరీక్షకు నిలబడడం. ఒకసారి ఏమైందంటే చాలా కాలం క్రితం బాప్తీసాలు ఇస్తున్నారండి. బాప్తీసాలు ఇస్తుంటే ఒక ఆవిడ ప్రభుని నమ్ముకొని చాలా సంతోషంగా వచ్చి బాప్తీసం తీసుకుంది. బాప్తీసం తీసుకున్న తర్వాత ఈ లోపల భోజనాలు అవుతున్నాయి. మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనాలు అయిన తర్వాత ప్లేట్లు కడగాల్సి వచ్చింది. ప్లేట్లు కడుగుతున్నారనమాట. సో ఈవిడ కూడా త్వరగా వెళ్ళి ఎంగిల్ ప్లేట్లు అన్నీ కూడా నీటి కడుగుతుంది. కడిగే సమయంలో అది నాచుగా ఉంటే సడన్గా జారిపోయి కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. మేమందరూ చూస్తుండగానే నాకు వెంటనే డౌట్ వచ్చింది. ఏంటంటే అప్పుడే బాప్తీసం తీసుకుంది, ఆ వెంటనే కాసేపట్లోనే ఏమొచ్చింది, కాలు ఫ్రాక్చర్ అయింది. అప్పుడు నాకు అనిపించింది అయితే ఇంక ఈవిడ భక్తిలో ఉండదన్నమాట, ఇంకా ప్రభుని వదిలేస్తుంది. ఎందుకంటే నేను బాప్తీసం తీసుకున్నందుకు వెంటనే నాకు ఎలాంటిది వచ్చిందంటే నేనేదో తప్పు మార్గంలో ఉన్నట్టు, ఇదంతా నాకు వదిలేను, దేవుని వదిలేస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను మనసులో. మీరు చెప్తే నమ్మరండి, ఈ వేళ కూడా ఆవిడని గమనిస్తున్నాను, చాలా మంచి విశ్వాసిగా ఎదిగింది. ఆవిడ అందనమాట, ఏంటంటే కష్టం వస్తే ప్రభుని వదిలేయడమా, ఇది ఇంకేం విశ్వాసం అండి చెప్పి అప్పుడే అంటుందన్నమాట. ఆవిడ అప్పుడు కొత్తగా బాప్తీసం తీసుకుని కొన్ని గంటలు కూడా అవ్వలేదన్నమాట. దేవుడు మన జీవితంలో కూడా ఏం చెప్తాడంటే చిన్న కష్టాన్ని ఒప్పుకుంటాడు. కష్టంలో కూడా మనం నిలబడితేనే అదే రుజువు చేస్తుంది ఏంటి నిజమైన విశ్వాసం. కొంచెం కష్టం వచ్చిందని చెప్పి మందిరం మానేసి, కష్టం వచ్చేసిందని చెప్పి దేవుడిని దూషేసి దేవుడు నాకు ఏం చేసాడండి అని చెప్పి ఇలాగ తేలిపోతున్నావు అనుకో, అక్కడ అర్థమైపోతుంది నువ్వు సరైన విశ్వాసవి కాదని. 4వ లక్షణం ఏంటండి అని చూస్తే ప్రభువుని ప్రేమిస్తారట. నిజమైన విశ్వాసులు ఏం చేస్తారు? ప్రభువుని ప్రేమిస్తారు. అది ఎక్కడ రాస్తుందంటే 2 తిమోతి 1:13. 2 తిమోతి 1:13 చూడండి. సిస్టర్ ఏం చదువుతున్నారు మీరు? 2 తిమోతి 1:13.
క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన విన్న ప్రమాణం గైకొనుము. చూడండి, ఇక్కడ క్రీస్తు యేసునందు ఉంచవలసిన డాష్ ఏంటది? విశ్వాస ప్రేమ. ఉట్టి విశ్వాసం అంటలేదు, ఏమంటున్నాడు? విశ్వాస ప్రేమ. విశ్వాస ప్రేమ అంటే ఏంటో తెలుసా? నిజమైన విశ్వాసికి ప్రభు పట్ల ఏముంటుంది? ప్రేమ. చెప్పండి అన్నమాట, ప్రేమ. ఇప్పుడు ఒక సైతాన్ గని కూర్చోబెట్టి అరే దేవుడు ఎవర్రా అని అంటే ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఏం ఒప్పుకుంటాడు చెప్పండి? ఏం ఒప్పుకుంటాడు? యేసు ప్రభువే దేవుడు అని ఒప్పుకుంటాడు. సైతాన్ని నిజంగా మన అందరం కూర్చోబెట్టి నువ్వు నిజం చెప్పరా, ఎప్పుడు అబద్ధాలు ఆడినా ఇది ఒక్క నిజం చెప్పు, ఎవర్రా దేవుడు చెప్పు అని అన్నాను. ఖచ్చితంగా ఏమంటాడు చెప్పండి? యేసు ప్రభువే దేవుడు అంటాడు. ఇప్పుడు దురాత్మలు వారు నోటుతో అన్నాయి ఒక దగ్గర. మన మత్తయి సువార్త 16లో చూస్తే నువ్వు దేవుని పరిశుద్ధుడైన దేవుని కుమారుడు ఆయన క్రీస్తువు వాడిని ఒప్పుకుంటున్నాయి. ఎవరు? దురాత్మలు ఒప్పుకుంటున్నాయి. ఇప్పుడు చెప్పండి, అంటే అలా ఒప్పుకుంటున్నాయంటే వాస్తవాన్ని ఒప్పుకుంటున్నాయంటే అదేనా విశ్వాసం? మరి అవి కూడా సైతాన్ గడు కూడా ఒప్పుకుంటాడు కదా, నువ్వే దేవుడు అని ఒప్పుకుంటున్నాడు కదా, అదేనా విశ్వాసం? ఆడు ఒప్పుకున్న దానికి మనం ఒప్పుకున్న దానికి తేడా ఏంటి? మరి ఆడికి విశ్వాసం ఉంది కానీ దయ్యం విశ్వాసం ఏంటో తెలుసా? ప్రభు పట్ల ప్రేమ వాడికి లేదు. మరి నేను విశ్వాసం చెప్తున్నప్పుడు నా విశ్వాసానికి ఏ రుజువు ఏముండాలి అక్కడ? ప్రభు పట్ల ప్రేమ. అందరు చూడండి, నువ్వు రక్షింపబడిన రోజున అప్పటి వరకు లేని ప్రత్యేకమైన ప్రేమ ప్రభు పట్ల నీకు వచ్చేస్తుందటండి. నువ్వు విశ్వాసం అంటే ప్రభు మీద ప్రేమ ఉంటుంది. ఆదివారం గుడికి ఎందుకు వెళ్తామంటే నాకు ప్రభు అంటే ప్రేమ అండి. వాక్యం ఎందుకు వింటున్నామంటే అది దేవుని మాటలు కదండి. దేవుని మాటలంటే నాకు ఎంతో ప్రేమ. దేవుని పరిచయం ఎందుకు చేస్తున్నావు అంటే ప్రభు అంటే నాకు ఎంతో ప్రేమ అండి. వాక్యం ఎందుకు చదువుతున్నావు, వాక్యం ఎందుకు చెప్తున్నావు నువ్వు అసలు అంటే నాకు ప్రభు అంటే ప్రేమ అండి. ఆయన సంఘం అంటే ఎంతో ప్రేమ అండి. వాళ్ళ కోసం వాక్యం చెప్పాలి కదండి. కానుక ఎందుకు ఇస్తున్నావు అంటే ప్రభు అంటే నాకు ఎంతో ప్రేమ కాబట్టి అండి. పేతురు తప్పిపోయినప్పుడు 3 సార్లు ఒకే ప్రశ్న ప్రభు అడిగాడు. ఏమని? పేతురు, సీమోను పేతురు, నిజంగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీకే తెలుసు కదా అయినా అని అంటాడు. అయినా కూడా విసుక్కున్నా సరే నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తా. ఆ ప్రశ్నల్లోనే 3 సార్లు ప్రభు ఎందుకు చెప్తున్నాడంటే నువ్వు నా పని చేయాలి అంటే ఏదో డ్యూటీలా కాదు, నా పట్ల ప్రేమతో చేయి. నిజమైన విశ్వాసకి ఉండాల్సింది ఏంటో తెలుసా? ప్రభు పట్ల ప్రేమ. మరి అది ఉందా? ప్రేమ, ప్రభు పట్ల ప్రేమ ఉంటేనండి మిగిలినవన్నీ సెట్ అయిపోతాయండి. ఎందుకు చెప్పనా? ఆయన నిజమే, ఆయన మీద ప్రేమ ఉంటే ఆయన బాధ పెట్టే పనులు చేయలేం. ఒకవేళ పొరపాటున చేసిన వెంటనే పశ్చాత్తాపడిపోయి ఆయన సరి చేసేసుకుంటాం. ఆయన వాక్యాన్ని వింటాం. ఆయన దూరం అవుతూ ఉంటే మనకు అర్థమైపోతూ ఉంటుంది అన్నమాట, ప్రభుని బాధ పెడుతున్నాను, నేను తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి నేను. సో విశ్వాసికి కనిపించే లక్షణమే ప్రభు పట్ల ప్రేమ. మనందరికీ పరిచయమైన ఒక వచనం రోమా 8:28. ఎలా ప్రారంభమవుతుంది చెప్పగలరా ఆ వచనం? రోమా 8:28 ఎలా ప్రారంభం? దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. ఆ లైనే చాలు. ఎలా మొదలుపెట్టాడంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు ముందు ఏం చేస్తారు? దేవుణ్ణి ప్రేమిస్తారు. బై నేచర్ దే లవ్ ద లార్డ్ అన్నమాట. ప్రభు పట్ల ప్రత్యేకమైన ప్రేమ వారికి ఉంటుంది. ఎఫెసీ పత్రిక 6:24 ఒకసారి చూడండి. ప్రభుని ప్రేమిస్తే మనకు ఉండే ఆశీర్వాదం ఏంటో. ఏం కలుగుతుంది? కృప కలుగును. నాతో చెప్పండి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును. సో శాశ్వతమైన ప్రేమతో మనమును ప్రేమిస్తే ప్రభు మనకేం చూపిస్తాడట? కృప చూపిస్తాడంటండి. అయోగ్యులమే కానీ ఆయన్ని ప్రేమించినప్పుడు కృప చూపిస్తాడట. ఒక విషయం, ఒక దాని మీద ప్రేమ తగ్గిందంటే ఇంకో దాని మీద ప్రేమ పెరిగినట్టు, అంతేనా? ఇంటిలో వంటకం మీద ప్రేమ తగ్గింది, రోడ్డు మీద రూడిల్స్ మీద ప్రేమ పెరిగింది కదండి. ప్రభు పట్ల ప్రేమ తగ్గుతుందంటే లోకం పట్ల ప్రేమ పెరిగిపోతుంది అన్నమాట నీకు కదా.
ప్రభు వాక్యం అంటే ఆసక్తి తగ్గిపోయింది, మందిరం అంటే ఆసక్తి తగ్గిపోయింది, ప్రార్థన అంటే ఆసక్తి తగ్గిపోయింది. ఇవి తగ్గిపోతున్నాయంటే అర్థం ఏంటంటే ఆటోమేటిక్గా వేరే వాటి మీద ఆశలు పెరిగిపోయినట్టే. ఇంకో విషయం చెప్పనా, నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తావో దానికోసం ఎక్కువ మాట్లాడుతూ ఉంటావు. సింపుల్గా చెప్తున్నా, నీకు భోజనం అంటే ఇష్టం అండి. కొంతమందికి భోజన ప్రియులు ఉంటారు కదండి. వాళ్ళని కదపండి, అరే మొన్న అక్కడ భోజనం తిన్నానురా అన్నట్టు, అంతే వాళ్ళు చెప్పు రెడీ అయిపోతారు అనమాట. ఏంటి అంతే వాళ్ళు మొదలెడేస్తారు. నేను ఎక్కడ తిన్నాను, అందులో ఇది కలిపాడు, అందులో ఇది కలిపాడు, ఆ రుచి ఇలాగుంది, ఈ రుచి అలాగుంది. భోజనం ప్రియులు అనమాట. వాళ్ళని కదిపితే వాళ్ళ నోట్లోంచి మాటలు అన్నీ దేనికోసం మాట్లాడతారు చెప్పండి? భోజనం 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 భోజనం. మొన్న ఆయన అంటున్నాడు నేతి బిర్యానీ తిన్నాడట. వర్ణెత్తున్నాడు కూర్చొని దానికి, అందులో జీడిపప్పులు ఉన్నారా, అందులో బాదం పప్పులు ఉన్నారా, అందులో కిస్మిస్ వేసాడు, తిన్నావా అన్న తిన్నాడట. అంటే ఆయనకి అంత ఇష్టం అనమాట భోజనం అనమాట. ఇప్పుడు ప్రభు అంటే ప్రేమ అనుకోండి, ఏం మాటలు వస్తాయి మనకి? ప్రభు కోసం వస్తూ ఉంటాయి అనమాట. కదిపితే ఆ మాటలు వస్తూ ఉంటాయి. నీకు ఒకవేళ రాజకీయాలు అంటే ఇష్టం అనుకోండి, వాళ్ళని కదిపితే ఇంకా సాక్షి నుంచి వచ్చేస్తుంది బయటికి, ఇంకా అదే అవే మాట్లాడతారు, ఇంకా రాజకీయాలు 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 రాజకీయాలు. ఎందుకంటే వాళ్ళకి అదంటే చాలా ఇష్టం. నీకు ఏది ఇష్టమో దానికోసం మాట్లాడుతావు నువ్వు. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు. దట్స్ ద పాయింట్. హృదయం ప్రభు పట్ల ప్రేమ ఉంటే ప్రభు కోసం నింపేసుకుంటావు, నిన్ను కదుపుతూ ఉంటే అదే బయటికి వస్తూ ఉంటుంది అనమాట. నీ మాటల్లో ఒక్కసారి కూడా ప్రభు కోసం లేదంటే ఏం లేదు ప్రభు పట్ల ప్రేమ. హీ డజంట్ లవ్ ద లార్డ్. ఆయన మీద ప్రేమ ఉంటే ఆయన గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతా ఉంటాం, ఆయన కోసమే మాట్లాడడానికి ఇష్టపడతా ఉంటాం. ఇది విశ్వాసికి కనిపించే ప్రస్ఫుట లక్షణం అనమాట. ఇదే మనం 4వ లక్షణం చూసాం. 5వ లక్షణం ఏంటంటే, ఒక వ్యక్తి నిజమైన విశ్వాసి అయితే ప్రభుతో సహవాసం చేస్తాడు. చెప్పండి, ప్రభుతో ఏం చేస్తాడు? 1 కొరింథీ 1:9. 1 కొరింథీ 1:9. చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. సో ప్రభు మనం పిలిచింది దేనికోసం? ఎవరితో సహవాసం చేయడానికి? మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసం. కుమారుని సహవాసం అంటే అర్థం ఏంటి? ఎవరితో సహవాసం చేయాలని? ప్రభుతో సహవాసం చేయాలని. ఓకే, 1 యోహాను 1:3 అక్కడ కూడా ఇదే థాట్ ఉంటుంది చూడండి. మన సహవాసం అయితే అన్నమాట ఉంటుంది చూడండి. 1 యోహాను 1:3, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని విన దాన్ని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. చూడండి, ఈ 2 వచనాలు నాకు ఏం నేర్పిస్తున్నాయి చెప్పండి? ప్రభు మనల్ని పిలిచింది దేనికోసం? తన కుమారునితో ఏం చేయడానికి? సహవాసం అంటే ఏంటండి? సహవాసం, ఫ్రెండ్షిప్. ఓ మాట చెప్పండి, స్నేహం. ఇప్పుడు నిజమైన విశ్వాసం ఏం చేస్తాడంటే ప్రభుతో స్నేహం చేస్తాడు. అంటే ఎలాగంటే, ఇప్పుడు ఒక స్నేహితులు 2 ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఉదయం లెగిస్తే మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరోజు కలగకపోతే వాళ్ళకి మనసు అదలా ఉంటుంది. అడిగి ఫోన్ చేయడం, ఏదైనా ఇంట్లో ఏదైనా గొప్ప విషయం ఏదైనా జరిగింది ముజ్జనకి వెళ్ళి ముందు స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పేయాలి. వీడికి ఏదైనా అవసరం అంటే ముందు ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. ఫ్రెండ్ కలకపోతే మనసు అదలా ఉంటుంది అనమాట. ఆ ఫ్రెండ్షిప్ అలాంటిది. సో ప్రభు మనల్ని పిలిచింది లోకంతో సహవాసం కోసం కాదట. దేనికోసం అంట? కమాన్, ఒక స్పెషల్ ఫ్రెండ్షిప్ కోసం పిలిచాడు. ఎవరితో స్నేహం అంట? ప్రభుతో, యేసయ్యతో మనం ఏం చేయాలంటండి? స్నేహం. ఇప్పుడు చెప్పండి, ప్రభుతో స్నేహం ఎలా చేస్తాం మామూలుగా అయితే? ఎలాగా? నిజానికి కళ్ళతో మనం ప్రభుని ఎప్పుడు చూడలేదు, కానీ విశ్వాసంతో ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? ఆయన ఒకటి ప్రార్థన చేస్తాం, ప్రార్థనలో ఆయనతో మనం మాట్లాడుతూ ఉంటాం. ఇంకా వాక్యం ద్వారా దేవుని మాటను మనం వింటూ ఉంటాం. చూడండి, ఆయన ప్రవక్తగా ఆయన మాట్లాడుతూ ఉంటే మనం ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి. మన కష్టాన్ని ఆయనకి చెప్పుకొని ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో కూడా ఎలా ఉండాలంటే, ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు, ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా మనం ఆయనతో ఏం చేయాలట? మనం ఒకసారి అనుకుంటూ ఉంటాం, ప్రార్థన అంటే దానికి ఏమన్నా ఫార్ములా ఉంటుందండి, ఏమైనా స్ట్రక్చర్ ఉంటుందండి? ఒక తండ్రితో
ఎలా మాట్లాడతావో అలాగే ప్రభుతో మనం ఏం చేయాలట, మాట్లాడాలి. ఒక స్నేహితుడితో సహవాసం చేస్తూ మనం మాట్లాడాలంటండి. ప్రభు ఇది నాకు కష్టం నాయన, ఇంకెవరు చెప్పుకోగలను, నువ్వే నా స్నేహితుడు, నువ్వే నన్ను నిజంగా అర్థం చేసుకునేవాడివి, నాకు సహాయం చేయవా. ఈ రకంగా మనం ఆయనతో ఏం చేయాలని చెప్పండి, సహవాసం చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే నిజమైన విశ్వాసి ప్రభుతో వ్యక్తిగతంగా ఏం చేస్తాడండి. చాలామంది ఫ్రెండ్షిప్ ఎవరితో ఉంటుందంటే పెద్ద పెద్దలతో ఉంటుంది. ఆ పెద్ద పాస్టర్ గారు నాకు బాగా తెలుసండి, ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను. యేసు ప్రభుతో మాట్లాడుతుంటావా మరి, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, క్రైస్తవులు తెలుసు, లేకపోతే ఆ ఫాస్టర్లు తెలుసు, లేకపోతే వాళ్ళు తెలుసు. ఓకే, నీకు మెయిన్ ఉండాల్సిన సహవాసం ఎవరితో, ప్రభుత్వం ఉందా ఫస్ట్, ఆయన తెలుసా నీకు ఫస్ట్, ఆయనతో అన్యోన్యత ఉందా, ఆయనతో మాట్లాడుతూ ఉంటావా. ఆ వ్యక్తిగత పర్సనల్ రిలేషన్షిప్ ప్రభుత్వం మనకు లేకపోతే మన విశ్వాసులమేనా. డూ యూ టాక్ టు హిమ్ పర్సనలీ. ఒక కుటుంబ సభ్యుడితో మాట్లాడినట్టుగా ప్రభుత్వం మనం మాట్లాడాలి అన్నమాట. అది ప్రభుతో మన సహవాసం. అది 5వ పాఠం మనం నేర్చుకున్నాం. 6వది ఏంటంటే లోకస్తులతో కన్నా ప్రభు బిడ్డలతో సహవాసం చేస్తారట నిజమైన విశ్వాసులు. ప్రభుతో సహవాసం చేస్తారు. నెక్స్ట్ ఏంటి, ప్రభు బిడ్డలతో ఎక్కువ సహవాసం చేస్తారు. చూడండి యాకోబు పత్రిక 4:4 చూడండి. యాకోబు పత్రిక 4:4. చూడండి, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువే అంటున్నాడు. సో నిజమైన విశ్వాసి తన స్నేహాలు కూడా మారిపోతాయి. ప్రభుత్వ సహవాసం వస్తుంది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే స్నేహాలు. నాకు లోకస్తుల కన్నా నాకు ఎక్కువ సహవాసం ఎవరితో అంటే దేవుని బిడ్డలతో. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము, కీర్తన 16 మొదటి 3 వచనాలు. కీర్తన 16 మొదటి 3 వచనాలు. నీవే ప్రభుడువు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియో లేదు. అంటే ప్రభుతోనే నా స్నేహం. ఇంకా 13 నేను ఇలాగ అందును, భూమి మీద నా భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకను అనుసరించే వారికి శ్రమ విస్తరించును. వారు అర్పించు రక్త పానీయులు నేను అర్పించను, వారి పేర్లు నా పెదవులను కూడా ఎత్తను. చూడండి, నువ్వు రక్షింపబడ్డావు అంటే స్లోగా నీ సహవాసాలు కూడా ఏమైపోతాయి, మారిపోతాయి. ఇప్పుడు మామూలుగా లోకస్తులు కలిసి కూర్చున్నారనుకోండి, వాళ్ళ మాటలు ఏమేమి ఉంటాయి చెప్పండి. మామూలుగా ఇన్ జనరల్ ఏంటంటే మాట్లాడుకుంటూ ఉంటారు. మామూలుగా ఒక 10 మంది కూర్చున్నారు అంటే విశ్వాసులు కాదు, లోకస్తులు మామూలు కూర్చొని మాట్లాడుకుంటారు. ఏంటి టాపిక్స్ ఏమేమి ఉంటాయి చెప్పగలరా ఎవరన్నా, చెప్పండి. మామూలుగా ఇన్ జనరల్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి చెప్పండి. అయితే రాజకీయాలు. ఆడవాళ్ళు కూర్చున్నారంటే అక్కడ ఆఫర్ పెట్టాడు తెలుసా నీకు, ఒకడు కొంటే 3 ఫ్రీ, ఒకడు కొంటే 3 ఫ్రీ. వెళ్ళావా, అమెజాన్లో పెట్టాడు, ఫ్లిప్కార్ట్లో కూడా పెట్టాడు, కొన్నావా. లేకపోతే ఇందాక అన్నాను కదా భోజనాలు, వీళ్ళ గురించి. లేకపోతే ఇంకేముంటాయి చెప్పండి టాపిక్స్, అర్థం కదా. గోల్డ్, అబ్బా ఆ షాప్లో తక్కువ కంట. ఈ గోల్డ్ బిజినెస్ ఆ మాటలు నాకు అసలు అర్థం కాదండి. తరుగు మెరుగు ఏవేవి అంటూ ఉంటారు, మనకు అర్థం కావు అవన్నీ. అందులో డిస్కౌంట్ ఇందులో డిస్కౌంట్, అదో ప్రపంచం. ఇంకేముంటాయి చెప్పండి, మామూలు డిస్కషన్స్ ఏముంటాయి చెప్పండి. లేకపోతే సినిమాలు, సీరియల్స్ ఇవి ఉంటాయి డిస్కషన్లు. ఇంకా ఉంటాయి చెప్పండి మామూలు డిస్కషన్లు. ఇంకా కొంచెం దారుణం ఏంటంటే వాళ్ళ కోసం వీళ్ళ కోసం, ఆడికి వీడికి కనెక్షన్ తెలుసు నీకు, నాకు తెలుసు, నువ్వు గమనించు ఈ చెత్త అంటే ఉన్న వాస్తవాలు. ఇప్పుడు చెప్పండి నేను ఎందుకు చెప్పానంటే, లేకపోతే ఒకరి మొక్కలు జోకులు వేసుకోవడం, సెటైర్లు వేసుకోవడం, అంటే అనవసరమైన జోకులు ఒకళ్ళొకరు ఏడిపించుకోవడం, ఇవే ఉంటాయి అన్నమాట ఎక్కువ మనం. కానీ ఇప్పుడు నువ్వు రక్షింపబడ్డావు, ఇప్పుడు నీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ మారిపోయింది, నీ హృదయం నిండా ఎవరి పట్ల ప్రేమ పెరిగిపోయింది చెప్పు, ప్రభుని గురించి. ఇప్పుడు నిన్ను కదిపితే ఎక్కువ మాటలు
ఏదొస్తున్నాయి ప్రభుకి వస్తాయి, అవి వాళ్ళకి నచ్చవు. అర్థమైంది నీకు? వీళ్ళ మాటలు నీకు నచ్చవు. స్టార్టింగ్లో ఏదో ఏదో మేనేజ్ చేస్తున్నావు, ఏదో వాళ్ళేసి గుళ్ళు జోకులు నవ్వులు రావట్లేదు ఇప్పుడు, ఎందుకంటే మన మనసు మారింది. రాను ఏమవుద్ది, ఎడబాటు మారుతుంది. అయితే నువ్వు ఒంటరిగా ఉండలేవు. ఇప్పుడు ఎవరితో కలుస్తావు చెప్పు? నీలాగే ప్రభుని ప్రేమించే వాళ్ళతో ఏం చేస్తూ ఉంటావు? కలుస్తూ ఉంటావు. నీ సహవాసం మెల్లిగా ఏమవుతుంది? మారుతుంది. చూసారా, అర్థమైందా? గొంగళ పురుగు సీతాకోక చిలుకలా మారింది, మళ్ళీ వెళ్ళి గొంగళ పురుగులతో కూర్చోదు, సీతాకోక చిలుకలతోనే కలుస్తుంది అన్నమాట. అర్థమైందా? సో ఒక జాతి పక్షులు ఎప్పుడు కలుస్తాయి గమనించారా? కాకులన్నీ ఓదారుంటాయి, బాతులన్నీ ఓదారుంటాయి, ఇంకా చిలకలన్నీ ఓదారుంటాయి. అలాగా ఒక జాతి పక్షులే ఏం చేస్తాయి? కొంగలన్నీ ఓదారుంటాయి. విశ్వాసులు, ఆ పావురాలు ఓదారుంటాయి కదా. వేరే వేరే జాతులన్నీ కలిసి ఉండలేవు. నువ్వు విశ్వాసి జాతి అయితే ఎవరితో ఉంటావు? విశ్వాసాలతో ఉంటావు. నీకు అర్థమైపోద్ది అన్నమాట. అంటే ద మోర్ యు గ్రో, విశ్వాసగా ఎదిగే కొలితే భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు. ఇది అర్థమైపోద్ది. ఒకడు గృహప్రవేశం చేసుకున్నప్పుడు మాట అన్నారన్నమాట, నాకు భలే ఆశీర్వదించారు. ఏమండి, ముందు దేవుని బిడ్డలో మీరు వచ్చేసి ప్రార్థన చేసి భోజనం చేస్తే అది అయిపోయిన తర్వాత అందరూ వస్తారులేండి, వచ్చి వాళ్ళకి భోజనం చేస్తారండి. అప్పుడు ఆ మాటలు నాకు భలే అనిపించింది. ఎంత విలువిచ్చింది అసలు దేవుని బిడ్డలకి, సేవకులకి ఎంత విలువ ఇచ్చారు. ఆ మాట చాలండి అన్నట్టు అనిపించింది అన్నమాట. విశ్వాసం కాబట్టి ఆ మాట అంటారు. లేకపోతే ఏమంటే త్వరగా చేతి ప్రార్థన చేసేయండి, మా వాళ్ళందరూ వచ్చేస్తూ ఉంటారు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చేస్తారు, వాళ్ళు తినేది వద్దండి వచ్చేసి. అక్కడ అర్థమైపోతుంది ఏంటంటే మీరు వచ్చినా లేకపోతే పర్లేదు, ముందు ఏదో చేసేయండి, మా వాళ్ళు మాకు ముఖ్యం. ఆ మాటలే చెప్పేస్తారనమాట. ఎవరికి మనం ఎక్కువ విలువ ఇస్తున్నామో కదండి. ముందు దేవుని బిడ్డలు రావాలండి, ప్రార్థన చేయాలండి, ప్రార్థన అవ్వాలండి, దాని తర్వాతే మిగిలినవన్నీనండి. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వాళ్ళతో ఎక్కువ సహవాసం చేయటం అన్నమాట. సో ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 6. 7ది ఏంటంటే, ఇంకొంచెం త్వరగా వెళ్దాం. 7ది ఏంటంటే, నిజమైన విశ్వాసులు ఆత్మీయంగా ఎదుగుతారు. చెప్పండి, ఆత్మీయంగా ఎదుగుతారు. ఇప్పుడు ముందు ఒక వచనం చూద్దాం. 1 పేతురు 2:3 1 Peter chapter 2 verse 3. అసూయ సమస్త దుష్ట మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిష్యును పోలువారే నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. రక్షణలో ఎదుగు నిమిత్తము ఆ పాలను సో నిజమైన విశ్వాసి రక్షణలో ఏం చేస్తాడు? ఎదుగుతాడు. పిల్లోడు పుట్టాడండి, 2 రోజులు 3 రోజులు ఇంతే ఉంటాడు. కానీ ఒక నెల అయింది, ఒక 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, సంవత్సరం అయింది, సైజులో పెరుగుతున్నాడు, బరువులో పెరుగుతున్నాడు. సో అలాగా ఒక 10 సంవత్సరాలు ఎదిగాడు, 20 సంవత్సరాలు ఎదిగాడు. సో మనిషి శరీరంలో ఏమవుతుంది? ఎదుగుదల కనపడుతుంది. విశ్వాసట తను కూడా ఆత్మీయంగా ఏమవుతూ ఉంటాడంట, రోజు ఎదుగుతూ ఉంటుంటాడండి. ఎదుగుతాడు, గ్రోత్ కనపడుతుంది. ప్లాస్టిక్ మొక్క ఉంది, ఇటు నిజమైన మొక్క ఉంది. ఏది ఎదుగుతూ ఉంటుంది? నిజమైన మొక్క ఎదుగుతుంటుంది. నిజమైన విశ్వాసి ఎదుగుతూ ఉంటాడు. అంటే ఒక వ్యక్తి ఎదుగుతున్నాడని మనకు ఎలా తెలుస్తుందండి? ఏదైనా లక్షణమా కనపడుతుందా అండి అంటే, ఒకటి అక్కడే రాస్తుంటారు చూడండి, 2వ అధ్యాయము 2వ వచనంలో ఏది మాని అంటున్నాడు చూడండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయ, సమస్త దోషణ మాటలను మాని. సో ఒకటి మాంతారు. ఆ మాండంలోనే మనకి అర్థమవుతుంది ఈ వ్యక్తి ఏమవుతున్నాడు? ఎదుగుతున్నాడు. ఇంతకుముందు మన మాట తీరు సరిగ్గా ఉండేది కాదు, కానీ ఇప్పుడు మాట మారుతుంది. ఇంతకుముందు మన ప్రవర్తన సరిగ్గా లేదు, ఇప్పుడు మారుతుంది. సో మన ప్రవర్తనలో మారుతుంది. ఇంగ్లీష్లో చెప్పాలంటే డిక్రీజింగ్ ప్యాటర్న్ ఆఫ్ సిన్. సో పాపంలో ఎంత తగ్గుతున్నాం అనమాట. ఇంతకుముందు ఎంత పాపాత్మలో ఇప్పుడు ఏమవుతున్నాం? తగ్గుతున్నాం. సో ఒక లక్షణం ఏంటంటే, నిజంగా మనం ఆత్మీయంగా ఎదుగుతున్నాము అంటే మనలో పాపాలు ఏమవుతూ ఉంటాయి చెప్పనే? తగ్గుతున్నాం, మానుతున్నాం అనమాట. మాని అంటున్నాడు చూసారా? అంటే మన జీవితంలో మానుతున్నామా? అంతేకాదు, 2వ లక్షణం ఎదుగుతున్నాం అన్నది ఏంటంటే, క్రీస్తు రూపంలో మనము ఎదుగుతూ ఉంటాం అనమాట. అది ఎక్కడ రాస్తుందండి అని చూస్తే గలతీ 4:19 నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఇక్కడ పౌలు ఒక స్టాండర్డ్ పెట్టుకున్నాడు.
ఒక వ్యక్తి నిజంగా ఎదుగుతున్నాడు అంటే ఏమి రూపం రావాలట? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు. ఒకటి మానడం, ఒకటి ఏర్పడడం. ఏది మానడం, ఏది ఏర్పడడం? కమాన్. పాపము మానడం, క్రీస్తు స్వరూపము ఏర్పడ్డం. ఈ రెండు జరిగితేనే మనం నిజంగా ఆత్మీయంగా ఎదుగుతున్నట్టు. అర్థమైందా మీకు? సో ఒక తెల్ల కర్చీఫ్ బాగా మురికైపోయింది. నువ్వేం చేస్తున్నావంటే రోజు దాన్ని ఉతుకుతున్నావు. ఒకసారి ఉతికావు, కొంత కలర్ మారింది. ఉతకగా ఏమవుతూ ఉంటుంది చెప్పండి? అందులో ఉన్న మురికితనం తగ్గిపోతూ ఉంటుంది, తెల్లదనం ఎదుగుతూ ఉంటుంది అనమాట. అంటే నిజంగానే క్లీన్ అవుతుంది. సేమ్ థింగ్ మన జీవితంలో కూడా దేవునికి ఇష్టం లేని పాపాలన్నీ కూడా మానుతూ ఉంటాం. అలాగే ఆయన రూపంలో ఎదుగుతూ ఉంటాం అనమాట. దట్ ఈస్ అ క్లియర్ ప్రూఫ్ దట్ వీఆర్ గ్రోయింగ్ స్పిరిచువల్లీ, రక్షణలో ఎదుగుతున్నట్టు. 7 లక్షణాలు మనం చూసాం. 8వ లక్షణం ఏంటంటే దేవుడిచ్చే వాగ్దానం ఆయన సమయంలో నెరవేరుస్తాడని నమ్మటమే నిజమైన విశ్వాసం. అది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంకి వచ్చేద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చూద్దాం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. వా, ఈ వచనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చండి? వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను, దేవుడు వాగ్దానం చేశాడట, కానీ ఆ వాగ్దానం ఫలము ఇంకా ఏం చేయలేదు, అనుభవించలేదట. ఇప్పుడు చూడండి, అంటే అర్థం ఏంటి? వాగ్దానం యొక్క నెరవేర్పు ఇంకా చూడలేదట. ఇంకేం రాస్తుంది? దూరం నుండి చూచి వందనం చేశారట. దూరం నుంచి ఏదో చూశారట, అదేంటో మనం చూద్దాం. వందనం చేసి అంటే దేవుడు ఆ టైంలో భవిష్యత్తులో నెరవేరుస్తాడని చెప్పి చూసి, నెక్స్ట్ తాము భూమి మీద పరదేశులమని యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే విశ్వాసంతోనే మృతి పొందారంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు తెలుసా? దేవుడు ఏదైనా వాగ్దానం చేశాడంటే నెరవేరుస్తాడా, నెరవేర్చడా? తప్పకుండా నెరవేరుస్తాడు కదండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి వాగ్దానం చేశాడు. ఏంటి? ఇదిగో నేను పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను, నేను ఒక భూమిని మీకు అనుగ్రహిస్తాను, ఆకాశ నక్షత్రం వల్ల వాళ్ళని చేస్తాను అని చెప్పి ఇంత వాగ్దానం చేశాడు. ఓకే, కానీ అబ్రహాం చనిపోయాడు, ఆ వాగ్దానాన్ని కంప్లీట్గా చూడలేదు. కనాన్ దేశంలో అడుగైతే పెట్టాడు, కానీ ఇంకా అక్కడ ఆయన ప్రజలు ఉన్నట్టు లేరు. అందరూ ఈ కనానీయులు, యబూసీలు వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. ప్రభు నువ్వు వాగ్దానం చేసి కానీ ఆ నెరవేర్పు ఇంకా చూడలేదు, మరణించేశాడు. తర్వాత ఎవరు? ఇస్సాకు మరణించాడు. తర్వాత యాకోబు టైంలో అసలు ఆ దేశాన్నే వదిలేసి వీళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. మళ్ళీ వెనక్కి వచ్చినప్పటికి 500 సంవత్సరాలు అయిపోయింది. ఐగుప్తు నుంచి మళ్ళీ తిరిగి కరెక్ట్గా కనాన్లో ఎంటర్ అయ్యేటప్పటికి దాదాపు ఒక 500 years అయిపోయింది అనమాట. అప్పుడు దేవుడు నిజంగానే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చేసిన ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని అప్పుడు నెరవేర్చాడు. ఓకే, కానీ అంటే వాగ్దానం చేసిన 500 సంవత్సరాలకి నెరవేర్చాడు. అప్పటికి వీళ్ళు ఆల్రెడీ చనిపోయారు అనమాట. అర్థమైందా? అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటేనండి, దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన ఎప్పుడు నెరవేరుద్దాం అనుకున్నాడో అప్పుడు నెరవేరుస్తాడండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఎప్పుడు నెరవేరుద్దాం అనుకున్నాడో అప్పటికి ఆయన నెరవేరుస్తాడు. ఆయన టైంలో ఆయన నెరవేరుస్తాడు. నువ్వు అనుకున్న టైంలో అయితే మాత్రం కాదు. అయితే మన విశ్వాసం ఏమై ఉండాలి తెలుసా? దేవా నువ్వు ఎప్పుడు నెరవేరుస్తావో అప్పుడే దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్, నీకు January 1st ఓ వాగ్దానం తీసుకున్నావు. నీకే వాగ్దానం వచ్చిందంటే నీ దుఃఖ దినములు సమాప్తమగునన్న వాగ్దానం వచ్చింది. దెబ్బకు నువ్వేమనేస్తావు తెలుసా? అంతేనండి, ఈ సంవత్సరం దేవుడు నా దుఃఖ దినాలన్నీ ఏం చేస్తాడు? సమాప్తం చేస్తాడు. అంటే అప్పుడు నువ్వు టైమింగ్ పెట్టేస్తున్నావు. ఎవరికి? దేవునికి. ఏంటి? ఈ సంవత్సరంలో చెయ్యి అంతే వాగ్దానం చేసావు కాబట్టి. నువ్వెవరు పెట్టడానికి టైమింగ్? వాళ్ళు ఎలా మరణించారట తెలుసా? ఆ వాగ్దానం మీద విశ్వాసంతోనే మరణించారట. ఏంటి వాళ్ళ ధైర్యం చెప్పనా? నేను మరణించినా సరే ఆ వాగ్దానం ఖచ్చితంగా నా జీవితంలో ఆయన ఏం చేస్తాడు? దుఃఖ దినాలు సమాప్తం అవ్వడం అంటే అది ఎప్పుడు నెరవేరుతుందో తెలుసా అండి?
ఎప్పుడు నెరవేరుతుంది చెప్పండి? లాజరు యొక్క దుఃఖాలన్నీ కూడా నెరవేరిపోయాయి. ఎప్పుడు సమాప్తమైపోయాయి? ఎప్పుడు? పరలోకంలో. ఇక్కడ పాయింట్ ఏంటో తెలుసా? కొన్ని వాగ్దానాలు మరణం యువతలు నెరవేరుస్తాడు, కొన్ని వాగ్దానాలు మరణం తర్వాత నెరవేరుస్తాడు. ఎందుకంటే ప్రభు మనకి ఇచ్చిన జీవితం ఎలాంటిదంటే అది నిత్య జీవం. చెప్పండి, ఆ నిత్య జీవితం అంటే అర్థం ఏంటంటే నిత్యము దేవునితో కలిసి జీవించే జీవితం. ఈ జీవితం కొంతకాలం మరణం ముందు ఆయనతో జీవిస్తాం, మరణం తర్వాత నిత్యము ఆయనతో జీవిస్తాం. అయితే ఇప్పుడు ఆయన వాగ్దానం చేశాడంటే కొన్ని వాగ్దానాలు ఇప్పుడు నెరవేరుస్తాడు ఆయన చిత్తమైతే, కొన్ని మరణం తర్వాత ఆయన నెరవేరుస్తాడు. అయితే నువ్వు అనాల్సింది ఏంటంటే, దేవా నువ్వు వాగ్దానం చేసావు, ఎప్పుడు నెరవేర్దాం అనుకున్నావో అప్పుడే దాన్ని ఏం చేయాలి? నువ్వు నెరవేర్చు. కానీ ఒకటి నమ్ముతున్నాను, ఖచ్చితంగా నువ్వు నా వాగ్దానాన్ని ఏం చేస్తావు? అది విశ్వాసం అంటే. విశ్వాసంతోనే ఆయన మృతి పొందారట. ఏంటి ఆయన నువ్వు వాగ్దానం చేసావు కానీ నాకు ఇంకా మరణం వచ్చేస్తుంది, ఇంకేం ఇప్పుడు నెరవేరుతావు? అది కాదు, నీ టైమింగ్ నాయన. విశ్వాసంతోనే మరణిస్తున్నాం. ఇప్పుడు నెరవేర్పొచ్చింది మరణం తర్వాత. ఆ నిత్య జీవంలో ఆ వాగ్దానాలు ఆయన నెరవేరుస్తాడేమో మరి. అది విశ్వాస లక్షణం. 9వది ఏంటంటే, పరలోకం కోసం అంట బెంగ పెట్టుకున్నంతగా ఎదురు చూస్తారట నిజమైన విశ్వాసాలు. చెప్పండి, పరలోకం కోసం బెంగ పెట్టుకున్నంతగా విశ్వాసం ఎదురు చూస్తారట. అది 9వ లక్షణం. ఇది ఎలా చెప్పారండి అని అంటే, ఇక్కడ మీరు చూడండి 14వ వచనం. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచున్నారు కారా? వారు ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరచువారు కాదు. స్వదేశం అన్న మాటని వాళ్ళు దేనికోసం వాడారంటే పరలోకాన్నే వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ? మా స్వదేశం ఇది కాదు, ఇక్కడ మేము పరదేశులం, కానీ మా స్వదేశం ఏది? పరలోకం. సో పరలోకాన్ని వాళ్ళు ఆల్రెడీ స్వదేశం అని అనేస్తున్నారు. ఈ పరలోకం కోసం అట వాళ్ళు ఎలా వెతుకుతున్నారో మీరు ఇక్కడ 3 పదాలు మీకు చూపిస్తాను చూడండి. 14లో వెతుకుతున్నారట, ఉందా? ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును డాష్ ఏంటది వెతుకుతున్నారు. 16లో చూడండి, 16లో కోరుతున్నారు అన్న మాట ఉంటుంది. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. సో వెతుకుతున్నారు, కోరుతున్నారు. 10వ వచనంలో చూడండి, 10 కొంచెం పైకి వెళ్ళి, ఎలాగో దేవుడు దేనికి శిల్పై నిర్మాకునై ఉన్నాడో పునాదులుగా ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నారు. సో 3 పదాలు మనం చూసాం. పరలోకం కోసం చెప్పాలి, వెతకడం, కోరటం, ఎదురు చూడటం. అంటే హాస్టల్లో పిల్లలు ఉన్నారండి, హాస్టల్లో పిల్లలు ఉన్నారు, ఇంకా సెలవులు వచ్చేసాయి, నాన్నోళ్ళు వచ్చి ఇంటికి తీసుకెళ్తారు. ఇంటి మీద వాళ్ళకి ఏమొచ్చేస్తుంది? మామూలు బెంగ కాదు. హాస్టల్లో చికెన్ పెడతానంటే కూడా నాకు చికెన్ వద్దు, నాకు ఇల్లు కావాలి, నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఎప్పుడు గేట్ దగ్గరే కూర్చుంటారు. మా నాన్నోళ్ళు వచ్చారా, ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు తీసుకెళ్తారు, ఇదేమంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటిని వెతుకుతున్నారు, ఇంటిని కోరుతున్నారు, ఇంటి కోసం ఎదురు చూస్తున్నారు అన్నమాట. పరలోకం కోసం అలాంటి బెంగ మనకి వచ్చారట. ప్రకటన గ్రంథంలో అంటే బైబిల్లోనే ఆఖరి వచనం ఏముంటుంది తెలుసా? ఆఖరి ఒక ప్రార్థనతో ముగిస్తారు. ఏంటది చెప్పగలరు ఎవరన్నా? మారనాథ అన్న మాటతో ముగిస్తారు. చూడండి, మీరే చెప్పండి. ప్రకటన 22:20. ఈ సంగతిని గురించి సాక్ష్యం ఇచ్చిన వాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్, ప్రభు అయిన యేసు రమ్ము. ఆ మాట చూసారా? ఆయనేమో ఆ మాట అన్నాడట, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఎవరు? ప్రభు. వెంటనే విశ్వాసులు ఏమంటారట? ఆమేన్, ప్రభు అయిన యేసు రమ్ము. ఇప్పుడు చూడండి, నువ్వు హాస్టల్లో ఉన్నావు, డాడీ వాళ్ళు ఫోన్ చేశారు, ఏమని? నాన్న సాయంత్రం వస్తున్నాను, లేకపోతే రేపు వస్తున్నాను, నేను తీసుకెళ్తాను అని అంటారు. మాట ఇచ్చేశారు. పిల్లలు ఏమంటారు? వెంటనే డాడీ త్వరగా వచ్చాను డాడీ, ఇంకెంతసేపు వెయిట్ చేయను, మీకోసం వెయిట్ చేస్తాను, త్వరగా వచ్చింది. ఎంత త్వరగా వచ్చినండి, ఈ విమానం మీద రాలేరు వాళ్ళు, ఆ స్పీడ్ మీద ఆ బస్సు ఎంత స్పీడ్ అవుతుందో అంతలోనే రాగలరు వాళ్ళు. అయినా వీళ్ళు ఏమంటారంట? డాడీ త్వరగా వచ్చాను, ఎందుకంటే ఇంటి మీద నాకు ఏమొచ్చేసింది? బెంగ వచ్చేసింది. వచ్చేయండి డాడీ, త్వరగా వచ్చేయండి డాడీ. నిజమైన విశ్వాసులంట లోకాన్ని ప్రేమించరు, కానీ పరలోకం మీద ఏమొచ్చేస్తుందంట వాళ్ళకి? బెంగ వచ్చినంతగా ఎదురు చూస్తారటండి. సో నువ్వు నిజమైన విశ్వాసి అయితే లోకాన్నంత ఎక్కువ ప్రేమించవచ్చు. ఈ లోకం శాశ్వతం, ఎలాగో వదిలేస్తాం. ఈ లోకంలో లోకస్తులు ఎలా బ్రతుకుతారంటే ఏం తిందుమా,
ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏమి సంపాదించాం, ఎలా ఎంజాయ్ చేయాలి, ఇంకా ఏం తినలేదు, ఇంకెక్కడ తిరగాలి, ఇదే లోక పద్ధతులు అన్నమాట. కానీ నువ్వు నేనేంటి, పరలోకం కోసం బెంగ పెట్టుకున్నంతగా ఎదురు చూడాలి. దావీదు భక్తుడు ఒక మంచి మాట అంటాడు 27:4 కీర్తన 27:4 చూడండి ఎంత మంచి మాట అంటాడు. కీర్తన 27:4 యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. ఏంటి ఆ వరం? యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచును. యెహోవా మందిరంలో నివసింపగోరడం అంటే ఏంటో తెలుసా? యేసయ్యా, నేను ఇంక నీ సన్నిధికి వచ్చేయాలని కోరుతున్నాను ఆయన, త్వరగా వచ్చే తండ్రి, త్వరగా వచ్చే తండ్రి. ఆఖరి మాట ఒకటి చూసి ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోనే 17-19 వచనాల్లో అబ్రహాము తాను ప్రేమించినది ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు. చూడండి, అబ్రహాము స్తోత్రం బట్టి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. దేవుడు అడిగాడు ఆయన్ని, ఎవరిని ఇచ్చామని చెప్పాడు? ఇస్సాకు. నువ్వు చాలా ప్రేమిస్తున్నావు కదా, ఇస్సాకుని ఇచ్చే. అయితే అబ్రహాము వాగ్దానాన్ని నమ్మాడు. నా దేవుడు వాగ్దానం చేశాడు, ఇస్సాకు ద్వారానే నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని. ఒకవేళ ఇస్సాకుని నేను బలిచ్చినా సరే, అవసరమైతే లేపి అన్నా సరే, పునరుద్ధానాన్ని ఇచ్చేయినా ఆయన వాగ్దానాన్ని ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ప్రభువా, నాకు ఇస్సాకు అంటే నువ్వు ప్రేమ కాబట్టి ఇదిగో నీకోసం ఇచ్చేస్తున్నాను అంతే అని చెప్పి కత్తెత్తేసాడు అనమాట. సో మన జీవితంలో కూడా ప్రభు కొన్ని విషయాలు అంటాడనమాట, ఇవి నా కోసం విడిచిపెట్టే అంటాడు. ఏం చేయాలి? విడిచిపెట్టాలన్నమాట. సో నిజమైన విశ్వాసి ప్రభు కోసం ఆయన ఏం చెప్తే లోబడతాడు, ఏది విడిచిపెట్టమంటే ఇష్టంగా విడిచిపెట్టడానికి అంగీకరిస్తాడనమాట. 9 ఎన్ని విషయాలు ఇచ్చుకున్నాం? 10 విషయాలు చెప్పగలరా ఎవరైనా? క్వా ఏసే క్రీస్తుని నమ్ముతారు, వాళ్ళే నిజమైన విశ్వాసాలు. ఏసు కూడా క్రీస్తు, ఏసే క్రీస్తు. క్రీస్తు అన్నమాటనే మనం 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. ఎవరెవరు అభిషక్తులు? రాజు, ప్రవక్త, యాజకుడు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. రైట్. రెండోది ఏం నేర్చుకున్నాం? విశ్వాస లక్షణం ఏంటి? ఓరకనే నమ్మాలన్నమాట, అది నిజమైన విశ్వాస లక్షణం. 3 శ్రమలో కూడా నిలబడేదే నిజమైన విశ్వాసం. 4వది ప్రభుని నిజంగా ఏం చేస్తారు? ప్రేమిస్తారు, అది నిజ లక్షణం. 5వది ప్రభుతో ఏం చేస్తారు? సహవాసం చేస్తారు. 6వది ప్రభు విడలతో ఎక్కువ సహవాసము చేస్తారు. 7వది ఆత్మీయంగా ఎదుగుతారు. ఆత్మీయ ఎదగడం అంటే చెప్పాను కదా, పాపాన్ని నుంచి విడిచిపెట్టడం, మానటం, ప్రభు లక్షణాల్లో ఎదగటం. ఓకే, ఏర్పడడం. తర్వాత వాగ్దానాన్ని తప్పకుండా ఆయన సమయంలో నెరవేరుస్తాడు. అయితే మరణం ముందు నెరవేరుస్తాడు, లేకపోతే మరణం తర్వాత ఆయన నెరవేరుస్తాడు. ఆయన సమయంలో ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు నమ్మటం. 9వది పరలోకం మీద బెంగ పెట్టినంతగా ఎదురు చూడటం అన్నమాట. 10వది ప్రభు ఏది విడిచిపెట్టమంటే అది ప్రభు కోసం విడిచిపెట్టాలన్నమాట. ఓకే, వాళ్ళే నిజమైన విశ్వాసులు. దయచేసి మోకరించండి. వాళ్ళ కొరకు వెళ్ళక ముందు